హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన సగ్గుబియ్యం, క్యారెట్ అండ్ పాలతో ఎటువంటి షుగర్ లేకుండా బాడీకి ఎంతో చలవ చేసే స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ముందుగా ఒక కప్ సగ్గుబియ్యంని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 hours నానబెట్టుకుంటున్నాను నేను దీన్ని. 3 hours కంటే ఎక్కువగా నానబెడితే మనకి బాయిలింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మినిమం 3 hours మాత్రం పక్క నానబెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 spoons ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను. ఈ గీలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటాను. వీటితో పాటు నేను కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. కానీ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అవి యాడ్ చేసుకుంటే మనకు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట కిస్మిస్లు తర్వాత యాడ్ చేయడం వల్ల. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత నేను దీన్ని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న ఒక 1 cup ఆఫ్ క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని పచ్చిదనం అంతా పోయేంత వరకు కొంచెం దగ్గర పడేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు క్యారెట్ బాగా ఇష్టపడతారు అంటే క్యారెట్ని ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని కూడా బయటకు తీసి సపరేట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో నేను 1 cup ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాయిల్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసి యాడ్ చేసుకుందాము. దీన్ని ఒక 5 to 6 minutes బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగంటుతాయి మనకి సగ్గుబియ్యం అనేది. ఇది కాస్త బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను 1 cup ఆఫ్ సగ్గుబియ్యంకి 1 cup ఆఫ్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇది మోడరేట్ అండ్ బ్యాలెన్స్డ్ స్వీట్నెస్ ఇస్తుందన్నమాట 1 cupకి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తింటారు అంటే 2 cups ఆఫ్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కాస్త ఉడికిన తర్వాత బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు దీన్ని మనం మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటుకుపోతుంది. ఇది ఏ కన్సిస్టెన్సీలో రావాలనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి. చూసారు కదా, ఇలా థిక్గా అయ్యేంత వరకు నేను దీన్ని కలుపుతూనే ఉన్నానన్నమాట. నాకు ఒక 7 to 8 minutes పట్టింది అనమాట ఇలా థిక్ అవ్వడానికి. ఇది థిక్ అయిన తర్వాత నేను ఇందులో 2 cups ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ ఎప్పుడు యాడ్ చేశానంటే మనం ఆ ముందు సగ్గుబియ్యం, బెల్లం అండ్ క్యారెట్ వేసి బాగా ఉడికించాం కదా, అది బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చల్లగా అయిపోవాలి. అదంతా చల్లగా అయిన తర్వాతనే మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. అది వేడిగా ఉన్నప్పుడు మిల్క్ యాడ్ చేస్తే పాలు అనేవి విరిగిపోతాయి. తర్వాత మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బాయిల్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు అనమాట మనం. అప్పుడేం ప్రాబ్లం ఉండదు. నేను ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాను. నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను దీన్ని బాయిల్ చేశాను. మీకు ఇంకా థిక్గా కావాలంటే ఇంకా ఎక్కువసేపు బాయిల్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చూడ్డానికి చాలా బాగుంటుంది, టెంప్టింగ్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళకి ఎటువంటి బాడీలో హీట్ ఉన్నా కానీ ఏమున్నా కానీ తగ్గిపోతుంది అనమాట తినడం వల్ల.